80వ శ్లోకము. చితి తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చితి ఇది 362వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిత్యై నమః అని చెప్పాలి. చితి అంటే కూర్పు, జ్ఞానబిందు సమీకరణ. చితి అంటే చిత్కు సంబంధించిన పదంగా అర్థం చేసుకొని జ్ఞానం అని సాధారణంగా అర్థం చెబుతారు. కానీ చితి అంటే వాస్తవానికి వేరే అర్థం ఉంది. ప్రోగు చేయుట, పేర్చుట, కూర్చుట, సమీకరించుట అని అర్థాలు చెప్పుకోవాలి. చితి పేర్చండి అంటే పుల్లలను దగ్గరికి చేర్చి మండించడానికి ఏర్పాటు చేయమని అర్థం కదా. అప్పుడు చితి అంటే దగ్గరకు కూర్చడము లేదా సమీకరించడం అనే అర్థం వస్తుంది. అయితే అమ్మవారు వేటిని సమీకరిస్తుంది? వ్యక్తి మెదడులోని జ్ఞాన సంబంధమైన బిందువులను ఒక చోటుగా చేర్చి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఈ పని ఎంతో తెలివిగా చేయాల్సిన పని కాబట్టి చితి అంటే ఇంటెలిజెంట్ గ్యాదరింగ్ ఆఫ్ ద స్పాట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని ఆంగ్లంలో అనవచ్చు. ఈ నామానికి తెలుగులో జ్ఞాన బిందువులను తెలివిగా ఒక చోటకు సమీకరించినది అని అర్థం చెప్పుకోవాలి, లేదా జ్ఞానబిందు సంచయకారిణి అని చెప్పుకోవాలి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము తత్పదలక్ష్యార్థ. ఇది 363వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్పదలక్ష్యార్థాయై నమః అని చెప్పాలి. తత్పదం నుంచే నిర్దేశింపబడు లక్ష్య ప్లస్ అర్థ, లక్ష్యార్థ లక్ష్యం యొక్క ప్రయోజనముగా నున్నది. తత్పదం చేత నిర్దేశింపబడేది. విశ్వానికే మూల కారణమైన పరబ్రహ్మ అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి తత్పద లక్ష్యానికి ప్రయోజనము అమ్మవారే అవుతుంది. విశ్వానికి సంబంధించిన ఈశుడు, ఈశ్వరి ఈ రెండూ కలిసి ఉన్న మూల కారణం ఏదైతే ఉన్నదో దాన్ని తత్పదం చేత నిర్దేశిస్తారు. ఈ పదంగా ఈశుణ్ణి ఈశ్వరుని సూచిస్తాయి అనుకుంటే తత్తులోని భాగము అమ్మవారే కాబట్టి తత్పద లక్ష్యార్థ అన్నప్పుడు తత్పద లక్ష్యంలో సగం అమ్మవారి అని కూడా అర్థం చేసుకోవచ్చును. అలాగే ఈ తత్పదంలోని తకారం సూచించే ఈశుణ్ణి తన లక్ష్యార్థంగా పెట్టుకున్నది అనే మరో అర్థం కూడా చెప్పుకొనవచ్చును. తత్పద లక్ష్యానికి ప్రయోజనమైనది. తత్పద లక్ష్యంలోని అర్ధభాగంగా ఉన్న ఈశ్వరి తత్పద లక్ష్యంలోని అర్థభాగమైన ఈశుని తన లక్ష్యార్థముగా ఉన్నది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. తర్వాతి నామము చిదేక రసరూపిణి. ఇది 364వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిదేక రసరూపిణ్యై నమః అని చెప్పాలి. చిత్ జ్ఞాన చైతన్యమే. ఏక రస ఒకే రసముగా, ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా, రూపిణి స్వరూపముగా గలది. విశ్వములోని అన్నింటిలోనూ అమ్మవారి అస్తిత్వాన్ని తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, దర్శించాలన్నా ఒకే ఒక పదంతో సూచించే చైతన్యమే ఈ చిత్ అని గ్రహించాలి. ప్రతి జీవులోనూ అమ్మవారి రూపతత్వ సారాన్ని దర్శించేది కూడా ఈ ఒకే ఒక చిత్ రసానుభూతితోని. అందుకని అమ్మవారు చిదేక రసరూపిణి, సార్వభూతమైన చైతన్యమే తన రూపముగా గలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఇది 365వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమః అని చెప్పాలి. ఈ నామాన్ని 2 సమభాగాలుగా చెప్పకూడదు. స్వ ప్లస్ ఆత్మ ప్లస్ ఆనంద. స్వాత్మానంద తనకు సంబంధించిన ఆనందముతో లవీభూత లేశమాత్రమైన బ్రహ్మ ప్లస్ ఆది ప్లస్ ఆనంద సంతతి. బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము గలది. విశ్వ సృష్టికి మూల కారణము ఆనందము. ఈ ఆనందం అమ్మవారిది. అంటే అమ్మవారి ఆనందంలోంచే విజ్ఞానమయి, మనోమయి, ప్రాణమయి, అన్నమయి కోశాలతో నిండి ఉండే సమస్త విశ్వము వచ్చింది. ఈ విశ్వంలో కీటుక, పక్షి, జంతు, నర, వానర, యక్ష, కిన్నర, కింపురుష, దేవ, గంధర్వ, త్రిమూర్త్యాదులందరికీ ఎవరికి సంబంధించిన ఆనందానికి వారికి ఉంటుంది. వీరందరిలో విడివిడిగా ఉండే ఆనందము అమ్మవారి ఆనందంలోని లవలేశగా భాగమే. తైత్తిరీయ ఉపనిషత్తులోని బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లిలో కూడా రకరకాల ఆనందాల గురించి, వాటి మధ్య ఉండే సంబంధం గురించి చెప్పబడుతుంది.
యువకుడు, సాధుత్వము గలవాడు, వేదాధ్యయనం చేయవాడు, శిష్టాచార సంపన్నుడు, దృఢవంతుడు, బలవంతుడు, కోరికలు తీరి ఈ భూమిని పాలించువాడును అయిన ఒక మనుష్యుని ఆనందంని మానుషానందము అంటారు. ఈ మానుషానందాన్ని కొలవడానికి ఒక ప్రమాణంగా తీసుకుంటే ఒక 100 మానుషానందాలు ఒక మనుష్య గంధర్వానందానికి, ఒక 100 మనుష్య గంధర్వానందాలు ఒక దేవ గంధర్వానందానికి, ఒక 100 గంధర్వానందాలు ఒక లోక పితరుల ఆనందానికి, ఒక 100 లోక పితరుల ఆనందం ఒక ఆజానజ దేవనానందానికి, ఒక 100 ఆజానజ దేవానందాలు ఒక కర్మ దేవానందానికి, ఒక 100 కర్మ దేవానందాలు ఒక దేవానందానికి, ఒక 100 దేవానందాలు ఒక ఇంద్రానందానికి, ఒక 100 ఇంద్రానందాలు ఒక బృహస్పతి ఆనందానికి, ఒక 100 బృహస్పత్యానందాలు ఒక ప్రజాపత్యానందానికి, ఒక 100 ప్రజాపత్యానందాలు ఒక బ్రహ్మానందానికి సమానమని తైత్తిరీయంలో చెప్పబడుతుంది. ఇలాంటి బ్రహ్మాది ఆనందాలన్నీ అమ్మవారి ఆనందములో లేశ మాత్రమే అని ఈ నామము తెలుపుతుంది. అంటే అమ్మవారి ఆనందము సముద్రము లాంటిదైతే ఆ సముద్రములో మిగిలిన బ్రహ్మాద్యానందాలను బిందువులు లాంటివన్నమాట. తన ఆనందములో లవలేశ మాత్రమే అయిన బ్రహ్మాద్యానందము కలిగినది అని నామానికి అర్థము.